ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండలో ఉన్న సప్తగిరులు సప్త తీర్థాల గురించి తెలుసుకున్నాము. ఇక తిరుమల కొండకు మనం వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి కదండి, ఆ మార్గాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఈ అడవి దారిలో చేయూతనీయవా, నీ పాద సన్నిధికి నన్ను చేరుకోనివా. ఏడు కొండల స్వామి, ఏడు కొండల స్వామి అంటూ మనము శ్రీ వెంకటేశ్వర మహత్యము సినిమాలోని పాట తిరుమలకు చేరుకోవడం ఎంత కష్టమో వివరిస్తుంది కదండి. ఇప్పుడంటే ఎక్కడానికి దిగడానికి వేరువేరుగా సురక్షితమైన తారు రోడ్లు ఉన్నాయి. కానీ ఒకప్పుడు దట్టమైన అడవిలో క్రూర మృగాల నడుమ నుంచి వాగులు వంకలు దాటి బండలు కొండలు ఎక్కి లోయలు దాటి తిరుమలకు చేరుకోవాల్సి వచ్చేది. తిరుమల యాత్ర అంటే ఆ కాలంలో కాశీకి యాత్ర ఎట్లనో తిరుమల యాత్ర కూడా అలాంటి క్లిష్టంగా ఉండేదన్నమాట. తిరుమల యాత్ర అంటే ఒక సవాలుగా ఉండేది. నడవలేని వారిని డోలీలలో మోసుకెళ్లే కూలీలు ఉండేవారు. ఇప్పుడు మన ముక్తినాథు మోక్ష హరిద్వారు బద్రీనాథ్కంతా కేదారేశ్వరు అంతా వెళ్ళేటప్పుడు బోట్ డోలీలో తీసుకుపోతారు కదా నడవలేని వారిని. ఆ విధంగా తిరుమల కొండకు కూడా నడవలేని వారిని డోలీలలో కూలీలు మోసుకొని వెళ్ళేవారు ఆ కాలంలో. 1944లో ఘాట్ రోడ్డు నిర్మించేదాకా ఇదే పరిస్థితి, నడకదారియే ఉండేది. తిరుమలలో వెలుగు చూసిన తొలి శాసనం 7వ శతాబ్ది నాటిది. క్రీస్తు శకము 600 నాటికే అక్కడ శ్రీవారి ఆలయము ఉన్నది. అంతకు మునుపు ఎప్పటి నుంచో ఉండే చెప్పే చారిత్రక ఆధారాలు లేవు. అంటే దాదాపు 1400 ఏళ్లుగా శేషాచలం కొండల్లో కొలువై ఉన్న తిరుమల ఆలయాన్ని భక్తులు సందర్శిస్తూనే ఉన్నారు. అడవిదారుల్లోనే కొండకు చేరుకునేవారు. ప్రస్తుతము అలిపిరి, శ్రీవారి మెట్టు నడకదారులు మాత్రమే వినియోగంలో ఉన్న 100 ఏళ్ల కిందట అనేక మార్గాలు ఉండేవి. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవడానికి తొలుత కపిల తీర్థం నుంచి దారి ఉండేది. కపిల తీర్థంలో స్నానం చేసి కపిలేశ్వరుని పూజించి నడక మొదలుపెట్టేవారు. ప్రస్తుతం గాలిగోపురం ఉన్న పర్వతం మీదుగా ప్రయాణించి తిరుమలకు చేరుకుంటున్నారు. అవ్వాచారి కోన పేరిట మరో దారి ఉండేది. కడప రేణిగుంట మార్గంలో ఆంజనేయపురం నుంచి మొదలుపెట్టి అవ్వాచారి కోన లోయలో నడిచి పడమర వైపుకు ప్రయాణించి మోకాళ్ల పర్వతానికి చేరుకునేవారు. అక్కడ నుంచి తిరుమలకు చేరుకునేవారు. ఏనుగుల దారి పేరిట చంద్రగిరి శ్రీవారి మెట్టు నుంచి అవ్వాచారి కోన వరకు ఒక దోవ ఉండేది. తిరుమలలో నిర్మించిన ఈ అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ మార్గంలోనే ఏనుగుల ద్వారా చేరవేశారని చెబుతారు. అందుకే ఈ మార్గానికి ఏనుగుల దారిగా పేరు పడింది అంటారు. అలాగే మరి ఒక దారి తలకోన సిద్ధేశ్వరాలయం నుంచి జెండాపేటల మీదుగా తిరుమలకు వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. 25 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గము ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. కనుమరుగైన తోవలు మెకంజీ కైఫియతులలో తిరుమలకు అనేక దారులు ఉన్నాయి. మెకంజీ తన కైఫియత్ అంటే రాతపూర్వకంగా రాసిన పుస్తకాల్లో తిరుమలకు అనేక దారులు ఉన్నాయని మెకంజీ యాత్రికుడు రాశారు. ఉదాహరణకు ఉత్తరంగా మామండూరు శెట్టిగుంట నుంచి, దక్షిణంగా తిరుపతి కపిల తీర్థము పేరూరు శ్రీవారి మెట్టుల నుంచి, తూర్పు వైపున కరకంబాడి శ్రీకాళహస్తుల నుంచి, పడమర నాగపట్ల కనుమదారి నుంచి తిరుమలకు చేరుకునేవారని మెకంజీ రాసిన ప్రస్తావనలో ఉంది. ఎక్కడెక్కడ నుండి? ఉత్తరంగా మామండూరు శెట్టిగుంట, దక్షిణంలో తిరుపతి కపిల తీర్థం పేరూరు శ్రీవారి మెట్టు,
తూర్పు వైపున కరకంబాడి శ్రీకాళహస్తి, పడమర నాగపట్ల కనుమదారు నుంచి తిరుమలకు 4 వైపులు ఉంది. నారాయణన్ కోయిలకు 4 పక్కం వഴി అంటారు. అదే ఇది అనమాట. నారాయణుని సేవించడానికి 4 వైపుల దారులు ఉన్నాయని తమిళంలో ఒక మాట ఉంది. ఆ మాట ప్రకారమే మన వెంకటేశ్వర స్వామిని ఆ కాలను దర్శించుకోవడానికి తూర్పు దిక్కులో, పడమర దిక్కులో, ఉత్తర దిక్కులో, దక్షిణ దిక్కులో దారులు ఉన్నాయని మెకంజీ రాసిన రాతపూర్వక శాసనంలో తెలిసింది. ఇక స్వరంగ మార్గం. కపిలతీర్థము ఆలయ ప్రాంగణం నుంచి తిరుమలకు రహస్య స్వరంగ మార్గం ఉందని తొండమాన్ చక్రవర్తి ఈ మార్గం మీదుగా వెళ్ళి దర్శనం చేసుకునేవారని ఈ ప్రాంతవాసుల నమ్మకం. శతాబ్దాలుగా వన్నె తెరగని అలిపిరి. తిరుమలకు చేరుకోవడానికి భక్తులు ఎక్కువగా ఎన్నుకునే దారి అలిపిరి. విజయనగర రాజులు మొదలు సామాన్య భక్తుల దాకా 100 ఏళ్లుగా ఈ మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు ఈ మెట్లదారిని విజయనగర రాజుల సామంతుడైన మట్లి కుమార అనంతరాజు ఏర్పాటు చేశారు. ఆయన వేసిన శాసనంలో అలిపిరిని అడి పడి అని పేర్కొన్నారు. తమిళంలో అడి పడి అంటే అతి కింద ఉన్న మొదటి మెట్టు అని అర్థం. కాలక్రమంలో అడిపడి కాస్త అలిపిరిగా మారింది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే ఈ నడకదారి దూరము 9 కిలోమీటర్లు. ఈ దారిలో మొత్తము 3550 మెట్లు ఉన్నాయి. ఈ మార్గంలో తిరుమలకు చేరుకోవడానికి 4 నుంచి 6 గంటలు పడుతుంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళితే స్వామి నామస్మరణతో. ఇది తిరుమలకు కొండకు వెళ్ళవలసిన దారుల గురించిన ప్రస్తావన. ఇక సులువైన దారి శ్రీవారి మెట్టు. అలిపిరి తరువాత భక్తులు ఎక్కువగా వినియోగిస్తున్న నడకదారి శ్రీవారి మెట్టు. కొండకు సులువుగా చేరుకునే మార్గంగా దీనిని పేర్కొంటారు. చంద్రగిరి మండలము శ్రీనివాస మంగాపురం నుండి ఈ దారి మొదలవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమలను సందర్శించగా ఎక్కువ సార్లు శ్రీవారి మెట్టు మార్గంలోనే ప్రయాణించారు. 210 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో 2388 మెట్లు ఉన్నాయి. గంట నుంచి 2 గంటల సమయంలోనే ఈ మార్గంలో తిరుమలకు చేరుకోవచ్చు. ఇక పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు నడిచిన దారి. కడప జిల్లా వైపు నుంచి కూడా తిరుమలకు చేరుకోవడానికి 2 నడకదారులు ఉన్నాయి. కడప రేణిగుంట మార్గంలోని కుక్కలదొడ్డి గ్రామం నుంచి ఈ దారి మొదలవుతుంది. ఇంకా తుంబూరు తీర్థము పాప వినాశనం మీదుగా తిరుమలలో పార్వేట మండలం వద్దకు చేరుకోవచ్చు. అక్కడ మొదలు పెడితే అన్నమయ్య ఈ మార్గంలోనే కొండకు నడిచి వచ్చారని ప్రచారం. ఇది తిరుమల కొండకు ఎన్ని దారులో అన్న అంశం పైన అంశంలో మనం తెలుసుకున్న తిరుమల కొండకు వెళ్ళడానికి మార్గాలు. మామూలుగా అలిపిరి, శ్రీవారి మెట్టు ఇవి నడకదారిలోకి వెళ్ళేదానికి అందరికీ ఈనాడు ఆమోదయోగ్యంగా ఉన్నవి, సురక్షితంగా ఉన్న ప్రదేశాలు. హరి ఓం తత్సత్.